హలో గాయ్స్, నా పేరు ఎంజే రమేష్. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తా. బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్న టాపిక్. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష గురించి అయితే చాలా మంది ఆడిషన్స్ వీడియోస్ పెడుతున్నారు ఇన్స్టాలో, యూట్యూబ్లో. సో మొన్న రీసెంట్గా అయితే వైట్ గోల్డ్ కాంటెస్ట్ నుంచి చాలా మంది అప్లై చేసినారు. ఇంకా కొత్త అప్డేట్ ఏంటంటే ఏదో మళ్ళీ ఇంకో కొత్త కాంటెస్ట్ నుంచి ఆడిషన్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అందరు రెడీగా ఉండండి. వైట్ గోల్డ్ అయితే ఎలా కాంటెస్ట్ పెట్టారో ఇంకా గోల్డ్ బ్లాక్ గోల్డ్ ఏదో మళ్ళీ కొత్త కాంటెస్ట్ వస్తుందంట. సో అందరూ రెడీగా ఉండండి మళ్ళీ వీడియోస్ పెట్టడానికి. ఇప్పటి వరకైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆల్మోస్ట్ ఒక 30,000+ అప్లికేషన్స్ వచ్చినాయని నాకు అప్డేట్ అనమాట. సో దాంట్లో ఎంతమంది తీసుకుంటారో మనకైతే ఐడియా లేదు. సో ఉన్న అప్డేట్ ప్రకారం అయితే సో బిగ్ బాస్ 10 కాబట్టి 10 మెంబర్స్ కామనర్స్, 10 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉండొచ్చు. సో ఇంకా అగ్ని పరీక్షకు వస్తే ఆగస్ట్ 15 స్టార్ట్ అవుతుందంట. సో ఆ లోపు అందరినీ గ్యాదర్ చేసి దాంట్లో సెలెక్షన్స్ అయితే జరుగుతాయి. సో 15th నుంచి అనేది మన టీవీలో టెలికాస్ట్ చేస్తారంట అగ్ని పరీక్ష షో. లాస్ట్ టైం అయితే జియో హాట్‌స్టార్‌లో వచ్చింది. ఇప్పుడు టీవీలో కూడా వస్తుంది అగ్ని పరీక్ష షో. సో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇంకోటి ఏంటంటే అందరికీ కాల్స్ వస్తున్నాయంట. మరి ఎంతమంది కాల్ చేస్తారో తెలియదు. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ నుంచి 300 మెంబర్స్కి కాల్ చేస్తారంట. సో దాంట్లో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి 100 మెంబర్స్ తీసుకుంటారంట. సో దాంట్లో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి అన్నపూర్ణ 7 ఎకర్స్కి పిలుస్తారంట. సో అక్కడ ఆల్మోస్ట్ మనకి కటింగ్ పోయి ఒక 40 మెంబర్స్ అట్లా వస్తారు. సో తర్వాత వచ్చేదే అగ్ని పరీక్ష. సో మన జ్యూరీ ఉంటారు కదా, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో తర్వాత ఆడియన్స్ నుంచి కొంతమంది, మళ్ళీ జ్యూరీ నుంచి కొంతమంది తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ లో అయితే తీసుకెళ్తారు. నేను రీసెంట్ గా మొన్న వైట్ గోల్డ్ కాంటెక్స్ట్ లో రీపోస్ట్ లో చూసిన అనమాట. కొన్ని వీడియోస్ ఉన్నాయి, నాకు వాళ్ళకు కూడా నచ్చినాయి కాబట్టి కదా రీపోస్ట్ చేసారు. సో దాంట్లో నాకు ఒక 6 మెంబర్స్ వీళ్ళు ఉంటే బాగుంటది, వీళ్ళకి ఛాన్స్ ఉందేమో నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చూడడానికి అలా ఉన్నారు, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ కాన్ఫిడెంట్ గా, వాళ్ళ అటిట్యూడ్ మొత్తం నాకు బాగా నచ్చినుండే. సో వాళ్ళ 6 మెంబర్స్ మాత్రమే నాకు అంటే వర్త్ అనిపించింది బిగ్ బాస్ కి. ఇంకా మిగతా వాళ్ళు కాదని కాదు, బట్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ నాకు బాగా నచ్చినుండే. సో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తూ చూడండి ఇప్పుడు. మీ శౌర్య, ఈయన ఆల్మోస్ట్ 6.4 feet ఉన్నాడంట. అసలు జిమ్ కూడా వెళ్తున్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఫుల్ ఫెయిర్ ఉన్నాడు. ఈయన బిగ్ బాస్ లోకి వెళ్తే మాత్రం ఫిజికల్ టాస్క్ మాత్రం చించేస్తాడు. ఇంకా మనకు మెంటల్ గేమ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, పర్సనాలిటీ గురించి మనకి తెలియదు, కానీ ఫిజికల్ గేమ్ వస్తే మాత్రం అందరిని చించి పక్కకు పడేసేంత ఉన్నాడు. 6.4 భయ, అర్థం చేసుకుని ఆయన హైట్. ఆయన 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 పక్కన ఆడాలంటేనే అందరికి భయ వణుకుతారు అనమాట, అంత హైట్ ఉన్నాడు. అంత చూడడానికి కూడా అంత గంభీరంగా ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ అయితే ఆయన. సెకండ్ వచ్చేసరికి రాజకుమారి దయాన. దీనైతే పక్క సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటున్నా అంటే అమ్మాయికి చాలా అంటే చాలా సాడ్ స్టోరీ ఉందన్నమాట. ఫేస్ మొత్తం కాలిపోయింది. సో ఈ అమ్మాయికి అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ అమ్మాయి స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటది. ఒకసారి వైట్ గోల్డ్ లో రీపోస్ట్ లో చూడండి. ఏం పేరు అని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రాజకుమారి దయాన. తన స్టోరీ మాత్రం చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, అందరికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో అందుకే ఆమె సెలెక్ట్ అయ్యే ఛాన్స్ నాకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. నెక్స్ట్ నెవిల్. మామ నువ్వు మాట్లాడినావు చూడు మామ, నేనే ఫీదా అయిపోయినా మామ. బిగ్ బాస్ ఏమో కానీ, అగ్ని పరీక్ష ఏమో కానీ, వైట్ గోల్డ్ ఏమో కానీ, నేనే ఫీదా అయిపోయినా మామ. ఏం మాట్లాడినా మామ, 3 నిమిషాలు టక 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 టక. అసలు ఫస్ట్ నాకు ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ లకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం నిన్నే మామ. నెవిల్ ఏమన్నా మాట్లాడినా మామ, అసలు ఫుల్ ఫిదా అయినా మామ నీకైతే. నెక్స్ట్ లెవెల్. అసలు 3 minutes అంత ఫాస్ట్ ఎట్లా మాట్లాడినామమ్మా, నాకు ఇట్లా గొంతు పోతుంది అసలు. దానికైతే అసలు నీకు చేతులకు దండం పెట్టాలి. నీకు నీ వే ఆఫ్ టాకింగ్ కూడా నాకు మస్తు నచ్చింది. సో నువ్వు పక్కా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మన యాక్టర్ ప్రసాద్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. అయినా మనోడు కూడా ఇన్స్టాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. మనోడు కూడా ఆడిషన్ వీడియో నాకు బాగా నచ్చిండే. సో అందుకే ఈయనను కూడా తీసుకున్నా. సో ఈయనను కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనోడికి కొంచెం బిగ్ బాస్ అంటే పిచ్ అనమాట. సో ఆ వేలో చూసుకుంటే బిగ్ బాస్ వాళ్ళ టీం ఇతని మీద ఇంట్రెస్ట్ పెట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఈయన సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, మేబీ చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసి శేష. ఈమె ఈమె మాట్లాడింది భయ్య, అసలు ఏమన్నా మాట్లాడిందా, చిన్న యాటిట్యూడ్ లేదు ఈమెకి. కెమెరా ముందు సెల్ఫీ వీడియో ఆన్ చేసుకొని ఇచ్చి పడేసింది. అసలు నువ్వు మీరు సెలెక్ట్ చేయపోయారు అని బిగ్ బాస్ కే ధమ్కి ఇస్తుంది. సో ఆమె ఏ పాయింట్ లో సెలెక్ట్ చేయొచ్చు అంటే ఆమె యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఇంకోటి ఆమె
ఆమె స్లాంగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూనిక్ ఉంది అమ్మాయి. సో ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నా. సో ఈ 6 మెంబర్స్ అయితే నాకు అంటే చూడగానే వీళ్ళు సెలెక్ట్ అవుతారేమో అనిపించింది. సో అంటే నా ఒపీనియన్ చెప్తున్నా, బట్ బిగ్ బాస్ వాళ్ళ టీం అయితే ఎలా తీసుకుంటుందో మనకి తెలీదు. నాకైతే వీళ్ళుండే ఛాన్స్ అనిపిస్తుంది. ఇంకా మిగతా ఇంకా చాలా మంది అప్లై చేసారు వైట్ గోల్డ్ కాంటెస్ట్. సో వాళ్ళని తక్కువ నేను అనట్లేదు. ఏమన్నా ఫీల్ అవుతే అందరికి సారీ. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష షో అయితే ఆగస్ట్ 15 స్టార్ట్ అవుతుంది. 15 నుంచి ఆల్మోస్ట్ ఒక 22 ఎపిసోడ్స్ ఉండొచ్చు మేబీ. తర్వాత బిగ్ బాస్ కి సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ. ఒక లైక్ కూడా. థ్యాంక్ యూ.